వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు పెట్టారని అంబటి ఆరోపించారు. బెయిల్ రాకుండా ఉండేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్, పోలవరం ప్రాజెక్టు అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ హయాంలో జరిగిన పనులకు క్రెడిట్ టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని అంబటి రాంబాబు విమర్శించారు. ఎవరినైనా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్న అవకాశం ఉంటే కేసు పెట్టేయటం, లోపల పెట్టేయటం, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వరకు జరుగుతానే ఉంది. ఏ చిన్న విషయం ఉన్నా సరే మీరు చూశారు, తమ్మినేని సీతారాం గారి మీద ఆయన మీద కేసు పెట్టారు. సరే, ఆయన బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. అలాగే సిరిగిరి అప్పలరాజు, మా మాజీ శాసనసభ్యుడు, మంత్రివర్యుడు, వారి మీద ఒక యాక్సిడెంట్ కేసు ఉంటే దాని మీద ఆయన అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం, నాకు అర్థం కాదు. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైనా చిన్న చిన్న అవకతవకలు ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. తండ్రినే యాక్సిడెంట్ చేస్తే, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తన మీద యాక్షన్ కన్నా కూడా తండ్రిని కూడా యాక్షన్ తీసుకునేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం.